ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని CIG మిషన్ ఫౌండ్ చర్చ్ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణ వీధులలో పాటలతో ప్రార్థనలతో ఘనంగా జరిగింది. యేసుక్రీస్తు సమస్త మానవాళిని ప్రేమించి మానవులకు పాప విముక్తిని కలిగించుటకు గుడ్ ఫ్రైడే నాడు సిలువలో మరణిస్తాడు. చరిత్ర ప్రకారం ఆ రోజుకు ముందు వచ్చే ఆదివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళిని పాప భారాన్ని మోసేందుకు సూచనగా గాడిద మీద ఊరేగింపుగా యెరూషలేంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో యెరూషలేంలో వీధుల గుండా అనేక మంది ప్రజలు జయహో జయహో యేసుక్రీస్తుకు జయహో, హోసన్నా జయహో అంటూ నినాదాలు చేస్తూ బట్టలను ఖర్జూరపు మట్టలను ఆయన కాళ్ళ క్రింద పరుస్తూ ఆహ్వానిస్తారు. దీనికి సూచనగానే నేటికి క్రైస్తవులు ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారంగా పాటిస్తారు. ప్రత్యేకమైన పాటలతో, వాక్య సందేశముతో, ప్రార్థనలతో అన్ని క్రైస్తవ ఆలయాలలో క్రైస్తవ విశ్వాసులందరూ కూడుకొని యేసుక్రీస్తును కీర్తిస్తారు. ఈ సందర్భంగా సంఘ పాస్టర్ రెవరెండ్ P. స్టీఫెన్ రాజు గారు యేసుక్రీస్తు సమస్త మానవాళి పాపాన్ని ఓపికగా తానే మోస్తున్నాడని, తద్వారా పాప విముక్తులను చేస్తున్నాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ డాక్టర్ A. నాగేంద్ర కుమార్, సంఘ కోశాధికారి విక్టరీ జాషువా, జాయింట్ సెక్రటరీ సల్మాన్ రాజ్, జాయింట్ ట్రెజరర్ ఆనంద్ రాజ్, డీకెన్ సభ్యులు జార్జి బాబు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన సిలువలో మన కొరకు, మన పాపాల కొరకు, మనల్ని విముక్తిని చేయడానికి ఆయన సిలువలో మరణించాడు. అయితే ఈ ఒక్కరోజు ఆయన సమాధిలో ఉన్నాడు. రేపు తెల్లవారు పునరుత్థాన దినము, ఈస్టర్ పండుగ రోజు తెల్లవారకనే ఆయన మృతుల నుండి లేచి ఈ భూమి మీద 40 రోజులు సంచరించి ఈ రోజున తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనుషుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఇట్టి సువార్తను మన భారతదేశానికి క్రీస్తు ప్రభువు పైన 30-40 సంవత్సరాలకే తోమా గారి ద్వారా అందించబడింది. తద్వారా మన భారతదేశానికి ఆయన యొక్క మరణ, జనన, పునరుత్థానం తెలుసుకునే భాగ్యం కలిగింది. ఈ దేశంలో ఎవరైతే పీడింపబడ్డారో, ఎవరైతే దౌర్జన్యాన్ని ఉండారో, ఎవరైతే బాధింపబడ్డారో వారి కొరకు క్రీస్తు మరణించాడనే ఒక సందర్భాన్ని బట్టి ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. ఎంతో మంది మిషనరీలు దాని తర్వాత సువార్తను తీసుకొని వచ్చారు. ఆర్డిటి లాంటి సంస్థలు కూడా ఎంతో సేవను తీసుకొని వచ్చారు. మదర్ తెరెసా లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతో సేవను తీసుకొని వచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టింది వారే, హాస్పిటల్స్ పెట్టింది వారే, సేవ నేర్పించింది వారే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించింది వారే. అట్టి మిషనరీలను, అట్టి స్వచ్ఛంద సంస్థలను, అట్టి సేవకులను, అట్టి సువార్తను మనము కాపాడుకోవాలి. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఇతర మతాల కొరకు ప్రార్థన చేయాలి, ఇతర కులాల కొరకు ప్రార్థన చేయాలి, అన్ని సంస్థల కొరకు ప్రార్థన చేయాలి. బాధింపబడుతున్న వారి కొరకు ఎవరైతే సేవ చేస్తారో, ఆర్డిటి ఫౌండేషన్ కావచ్చు, మదర్ తెరెసా వారి ఫౌండేషన్ కావచ్చు, ఇలాంటి వందల వేల లక్షల సంస్థలు ఈరోజు భారతదేశంలో ఈ నాగరికత ఉందంటే వారి యొక్క త్యాగ ఫలమే. కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, మన భారతదేశంలో మంచి ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయండి. సువార్త ఫలించే ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయండి. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను ప్రకటించే, అనుకూలమించే ప్రభుత్వాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. రాబోయే ఎన్నికల్లో ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. మీ విలువైన ఓటును వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. సువార్తే కాదు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక జీవితానికి భంగము కలగకుండా, ప్రతి మతం యొక్క సెంటిమెంట్లకు భంగము కలగకుండా, ప్రతి వారి యొక్క స్వతంత్రాన్ని వారు అనుభవించే విధంగా, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను మనం అనుభవించే విధంగా, రాజ్యాంగ విధులను మనం నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ పూనుకొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాం. ప్రత్యేకించి హిందూపురం పట్టణ అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్ల కానీ, పోలీసు అధికారులు వచ్చి